హలో అండి అందరికీ. రీసెంట్గా ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది, పాపం ప్రతాప్. ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా హీరోకి ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య వల్ల ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. చిన్న బడ్జెట్తో చిన్న కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా అంటే జస్ట్ ఓకే అని చెప్పవచ్చు. నాకైతే జస్ట్ ఓకే. ఈ సినిమా సూపర్ డూపర్ అని నేను చెప్పలేను, జస్ట్ ఒక్కసారి మాత్రం చూడవచ్చు. నాకైతే అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టు అనిపించింది. ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, అక్కడక్కడ నవ్వులు అనేది పండించడం జరిగింది. ఈ సినిమా అసలు స్టోరీలోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హీరో వాళ్ళ వైఫ్కి హీరో నుంచి ఒక సమస్య అనేది ఎదురవుతుంది. ఒక సమస్య వల్ల హీరోని విడిచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయిన తర్వాత హీరోకి ఒక సమస్య ఉందని పంచాయతీ పెద్దల దగ్గర ఈ సమస్య అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సమస్య అనేది పరిష్కరించుకున్నాడా లేదా, ఈ సమస్య వల్ల వచ్చింది ఏంటి అంటే తనలో ఏం లోపం ఉంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. దాని నుంచి బయటపడ్డాడా ఇద్దరు, అంటే ఈ తీర్పు నుంచి బయటపడ్డారా, ఊర్లో ఉన్న సమస్య నుంచి తన బాడీలో ఉన్న సమస్య నుంచి ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ చిన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కాన్సెప్ట్ స్టోరీ. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు పెద్దగా ఊహించి ఈ సినిమాకి వెళ్తే మీకు అక్కడ నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించిన, కథలోకి వెళ్ళిన తర్వాత ఓకే పర్లేదు అనిపించింది. ఈ సినిమాలో రచ్చబండ సీన్లలో అక్కడక్కడ కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నాకైతే జస్ట్ ఓకే. పల్లెటూరి విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ మిమ్మల్ని అక్కడక్కడ అలరించవచ్చు, నవ్వు అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా జస్ట్ ఓకే, చూడవచ్చు. ఓకే, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఈ వీడియో మీద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.